హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో నిన్న శివరాత్రి కదా, మరి మీ అందరూ కూడా శివయ్యని దర్శనం చేసుకొని అభిషేకాలు అవన్నీ చేయించారనుకుంటున్నాను. సో మేమైతే అనుకోకుండా శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగే దర్శనం జరిగింది నాకు. ఇంకా అలానే మా చేతుల మీదుగా శివయ్యకి అభిషేకం కూడా చేశాము. ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి ముందు రోజు అనమాట, అంటే గురువారం రోజుది. ఇంకా యాక్చువల్గా మా ఏరియాలో శివరాత్రి అంటే ఒక నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం అయితే ఉంటుంది. సో ఎందుకంటే మేము ఉండేది విజయవాడ కదా, సో విజయవాడలో యనమల కుదురులో ఉంటామన్నమాట మేము. సో మా యనమల కుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ అంటే, అలానే అక్కడ శివరాత్రి రోజు ప్రభలు అయితే నిలబెడతారు, అవి కూడా అంతే ఫేమస్ అండి. సో చాలా బాగా చేస్తారు. అసలు ఎక్కడా కూడా నేను ఇంత ఇదిగా చూడలేదు. సో శివరాత్రి అనేది ఇంత బాగా చేస్తారని, కానీ చాలా బాగా చేస్తారు. నేను దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. సో ఇయర్కి కూడా మనకి అన్నీ కూడా కొంచెం ఎలా డెవలప్ అవుతున్నాయో, సో ఈ ప్రభల దగ్గర కూడా అంతేనమాట. సో చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక కొత్త రకంగా తయారు చేస్తున్నారు అనమాట. సో చూడ్డాకైతే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఏరియా అంతా కూడా ఒక 10-15 రోజుల ముందు నుండే ఇంకా ప్రభలు నిలబెట్టడానికి వెదురు బొంగులు అవన్నీ కూడా తీసుకొస్తారనమాట. అవన్నీ తీసుకొచ్చి సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలా కర్రలు అనేవి వాళ్ళు హైట్ ఎంత కావాలి అనుకుంటే అంత హైట్కి తగ్గట్టుగా కట్టుకొని, ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రభ అంతా కూడా రంగురంగుల చెంకీ దండలతో అయితే అలంకరిస్తారనమాట. ప్రతి ప్రభ కూడా ఇంకా వాటి మీద లైటింగ్స్ పెడతారు. ఇంకా ఆ లైటింగ్సే హైలైట్ అనమాట ప్రభకి. సో చూడ్డానికైతే నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా అలానే అక్కడున్న ఏరియాలో మాత్రం ప్రతి ఇంటికి ఇలా లైటింగ్స్ పెట్టుకొని ఒక పెద్ద పండగలాగా చేసుకుంటారు. సో నిజంగా శివరాత్రి రోజు ఇదంతా కూడా ఖాళీ ఉండదు. ఇసుకేస్తే రాలనంత జనం అంటారు కదా, సో నిజంగా అండి అంత జనం ఉంటారు. మనకి నడవడానికి కూడా అసలు చాలా టైం పడుతుంది, అంత జనం ఉంటారనమాట. అంటే రోడ్లన్నీ కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కదా, సో అందువల్ల జనాలేమో ఎక్కువ ఎక్కడెక్కడ నుండో కూడా వస్తూ ఉంటారనమాట ఈ ప్రభలు చూడడానికి. ఇంకా అందువల్ల ఇక్కడంతా కూడా అసలు చాలా రష్గా ఉంటుంది, అసలు ఖాళీ అనేది ఉండదు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ప్రభ అనమాట. ఇంకా అంటే వీటికి ఇంకా సెట్ చేయలేదు, రేపు చేస్తారు, అంటే శివరాత్రి రోజు చేస్తారు. సో ఇంకా ఏంటంటే ఇది వచ్చేసి గ్రామ ప్రభ అనమాట, గ్రామానికి సంబంధించిన ప్రభ ఇది. సో ఫస్ట్ ఈ ప్రభ కదిలిన తర్వాత ఇంకా నెక్స్ట్ అన్ని ప్రభలు కూడా కదులుతూ ఉంటాయి. ఇంకా అలాగే ప్రభల ముందు కొన్ని సెట్టింగ్స్ లాగా పెట్టుకుంటారు కదా కొంతమంది, అలా వీళ్ళేమో ఇంకా శివుని విగ్రహం అలా పెట్టుకున్నారనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు, సో ఒక్కో మోడల్లో. సో అవి కూడా బాగుంటాయండి. ఇంకా అవన్నీ అయితే నేను షూట్ చేశాను. నిన్నైతే నేను కూడా వెళ్ళాను ఇక్కడ తిరునాళ్ళకి. ఇంకా అదంతా కూడా ఒక 1 డే తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో అందులో ఉంటుంది ఆ ప్రభలు అనేవి ఎలా ఉంటాయి, సో ఎలా కదులుతాయి అవన్నీ కూడా. సో అంటే చాలామందికి ఐడియా ఉండదు కదా, సో ఇంత హైట్ కడుతున్నారు, ప్రభలు అనేవి ఎలా కదులుతాయి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రభ వచ్చేసి ఒక 60-70 అడుగులు అయితే ఉంటుందని చెప్పాను కదా, మరి అంత హైట్ ఉన్న ప్రభని ఎంత నిదానంగానో తీసుకెళ్ళాలి. సో అందుకని చాలామంది ఏంటంటే ట్రాక్టర్ మీదో, అంటే ఇప్పుడు ఏవో ఒకటి మోటార్స్ వచ్చినాయి కదా, సో దాని మీద తీసుకెళ్తున్నారు అనుకోవచ్చు, కానీ అలాంటివి ఏమీ కాదండి. సో ఎలా తీసుకెళ్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రభలు అలాంటివి ఏమీ ఇంకా నుంచోబెట్టలేదు కాబట్టి సో చూపించడానికి కుదరదు కదా, సో అందుకని ఇందులో అయితే నేను ఏమీ షూట్ చేయలేదు. సో నిన్నైతే అంతా కూడా షూట్ చేశానని చెప్పాను కదా వీడియో అనేది. సో అందుకని నేను 1 డే తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. సో అందులో అయితే చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడైతే బొమ్మలు కొనడం స్టార్ట్ చేసేసాడు అనమాట అప్పుడే. ఇంకా మా బుడ్డోడి దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే, సో ఉన్న బొమ్మలే కొనుక్కోవడం అనమాట. అంటే తన దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు తన దగ్గర ఏదైనా బొమ్మ ఉందనుకోండి, సో అలాంటిది ఏదైనా అక్కడ ఉన్నా కూడా మళ్ళీ తీసుకోడు. ఇంకా అక్కడ ఏదైనా కొత్తగా ఉంటే ఆ బొమ్మ తీసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ సో ఉన్నవైతే తీసుకోడు. సో అదొకటి నచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే మా మేనకోళ్ళు వాళ్ళ పాప వచ్చింది. సో తినకి అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక దాని గురించి కొట్టుకుంటున్నారు. సో ఒకరు ఆడుకోకుండా, సో ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి చెరకు ఒక గొడుగు అయితే తీసుకున్నాం అనమాట. సో నాకు అదొక్కటే నచ్చింది అందులో. సో ఇంకా అలాంటివన్నీ కూడా మా బుడ్డోడి దగ్గర ఉన్నాయి కదా అని నేను ఇంకా అవన్నీ ఏమీ తీసుకోలేదు. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, డీజేలు అయితే అసలు మామూలుగా ఉండవు అనమాట. సో ఒక పక్క డీజే ఉంటుంది, అలానే ఇదేంటి తీన్మార్ బ్యాండ్ అంటారు కదా, సో అవి కూడా
అసలు చెవులు అయితే దద్దరిల్లిపోతాయి అనమాట ఈ సౌండ్స్కి, అంత ఉంటుంది. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు రియల్గా పెట్టేద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ డీజే సౌండ్స్ అప్పటికే ఆన్ చేసేసారనమాట. సో పాపం వీళ్ళంతా కూడా కష్టపడి చేసుకుంటున్నారు కదా, కొంచెం వాళ్ళకి నీరసం రాకుండా ఆ సాంగ్స్ వింటూ చేస్తే అన్నా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుందేమో అని సో వాళ్ళైతే అవి ఆన్ చేసేసారు. సో మళ్ళీ కాపీరైట్ ఏమైనా పడుతుందని చెప్పేసి నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడమే ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 11 అయిందనమాట నైట్. సో ఇంకా మేమైతే శివయ్య దర్శనానికి అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇందాక మీకు చెప్పాను కదా, సో మా ఏరియాలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అని చెప్పేసి, సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము వచ్చేసి శివరాత్రి ముందు రోజే 11కి చూసారు కదా టైము, ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండే. సో మేము వెహికల్ మీద ఏమీ కాదు, నడుచుకుంటూనే వెళ్ళామన్నమాట. సో ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు, మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, సో మేమందరం కలిసి వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, అప్పటికి కూడా పాపం జనాలు, ఇంకా తెల్లారే కదా, ఇవన్నీ కూడా కొంచెం త్వరగా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకోవాలని చెప్పేసి ఇంకా ఆ టైంలో కూడా పని చేసుకుంటున్నారు. సో ఇంకా అప్పుడప్పుడే డీజే సౌండ్ బాక్సులు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఆ టైంలో ఎక్కువ జనాలు ఉండరేమో టెంపుల్లో అనుకున్నాను, కానీ చూస్తున్నారు కదా అప్పటికి జనాలు అయితే చాలామంది వెళ్తూనే ఉన్నారు. సో ఇది వచ్చేసి మా శివయ్య ఉండే కొండ అనమాట. సో ఇది వచ్చేసి మెట్ల మార్గము. సో మేమేంటంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాము, ఇది వచ్చేసి మెట్ల మార్గం అనమాట. సో ఇదివరకు ఇవి చిన్నగా ఉండేవి, ఇదంతా కూడా బాగా డెవలప్ చేశారు. సో టెంపుల్ కూడా అండి అంతకుముందు మీద ఇప్పుడు బాగా డెవలప్ చేశారనమాట. సో మేము మొన్న కార్తీక మాసంలో వెళ్ళిన దానికి ఇప్పటికీ కూడా సో చాలా డెవలప్మెంట్ అయింది ఈ 3 మంత్స్లో కూడా. సో చూస్తున్నారు కదా, జనాలు అయితే నిజంగా నేను అనుకోలేదు అసలు ఇంతమంది జనాలు వస్తారని. ఎందుకంటే నేను వచ్చింది ఫస్ట్ టైం అనమాట. అంటే ఈ టైంలో ఎప్పుడు వచ్చినా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తాము. లాస్ట్ టైం శివరాత్రి రోజు కూడా మేము ఎర్లీ మార్నింగ్ 6:30కో ఏమో వెళ్ళామన్నమాట. ఇంకా అలా వెళ్తాం కానీ ఎప్పుడు ఇలా మిడ్ నైట్ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈసారి ఇంకా వాళ్ళైతే మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అన్నాను కదా, సో వాళ్ళందరూ ఎప్పుడు అలానే వెళ్తారంట. ఇంకా ఈసారి నన్ను కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. సో నేనైతే నిజంగా ఈ టైంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం ఫస్ట్ టైము. సో నేను మామూలుగా అమ్మవారిని అయితే అలా దసరా నవరాత్రిలో ఇలానే మిడ్ నైట్ ఒకసారి అంటే సరస్వతీదేవి అవతారం ఉంటుంది కదా, ఆ టైంలో అమ్మవారిని అలానే దర్శనం చేసుకునే వాళ్ళం. సో ఎందుకంటే మార్నింగ్ అయితే చాలామంది జనాలు ఉంటారని అలా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను కానీ సో ఇలా స్వామివారిని అయితే ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. సో ఇంకా ఈసారి అయితే వచ్చానమాట. అంటే 11కి స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో మేము ఎలాగో ఇక్కడికి రావడానికి ఒక 1/2 అవర్ పడుతుంది, 20 మినిట్స్ అలా పడుతుంది. ఎందుకంటే నడుచుకుంటూ వచ్చామని చెప్పాను కదా, ఒక 20 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. సో ఇంకా క్యూ లైన్లో కానివ్వండి ఎలాగైనా ఒక 1 అవర్ 1.5 అవర్ అయినా కంపల్సరీ పడుతుంది దర్శనం చేసుకోవడానికి స్వామివారిని. అంటే మనకి 12 దాటిందంటే డే అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కదా, శివరాత్రి డే అనేది వచ్చేస్తుంది. సో అందుకని మేము ఎర్లీ మార్నింగ్ స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఆ టైంలో కూడా స్వామివారికి మెట్ల పూజ అయితే చేస్తున్నారనమాట చాలామంది. సో నేను ఇలా మిడ్ నైట్ కూడా చేయడం ఫస్ట్ టైం అనమాట చూడడం. ఆ టైంలో అసలు అలా చేసుకుంటూ వెళ్తున్నారంటే సో నాకు భలే అనిపించింది, ఈ టైంలో కూడా చేస్తున్నారా అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా స్వామివారి దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ మీకు స్వామివారిని అయితే చూపించట్లేదు, అంటే టెంపుల్స్లో తీయనివ్వరు కదా కొంతమంది, సో అలా అనమాట. ఇంకా ఇక్కడ స్వామివారిని అయితే నేను మీకు చూపించలేకపోతున్నాను కానీ సో లోపల టెంపుల్ అంతా కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ ధ్వజస్తంభం చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభానికి కొత్తగా బంగారు తొడుగు అయితే వేశారనమాట. సో అంటే ఒక 1 డేనో 2 డేస్ అవుతుంది అంతే, శివరాత్రి ముందు రోజుకి. సో నిన్న శివరాత్రి కదా, ఒక 2 డేస్ ఏమో అవుతుంది అనుకుంటా. సో ఇంకా వాటి మీద ఏదో ఎగరవేస్తున్నారు. సో అదైతే నేను వీడియో తీయలేదు, సో అదేంటో తెలియదు కానీ సో మేము అనుకున్నాం ముందు ఆకాశ దీపం అలాంటివి పెడతారు కదా, సో అదేమో అనుకున్నాం కానీ కాదు, ఏదో క్లాత్ కట్టి సో దాన్ని అయితే పైకి ఎగరవేస్తున్నారు. సో జెండా అనుకున్నాం కానీ అది జెండా కూడా కాదు మరి. ఇంకా ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసలు ఎంతమంది వచ్చారంటే, సో నేనైతే ఫస్ట్ టైము, అంటే ఎర్లీ మార్నింగ్ ఇంతమంది జనాలు ఉంటారని తెలుసు కానీ సో ఇంతమంది జనాన్ని ఇలా చూడడం ఫస్ట్ టైం అనమాట. సో అంటే ఈ టెంపుల్కి మేము కార్తీక మాసంలో ఎక్కువ వస్తాము. సో ఆ టైంలో అంటే సేమ్ ఇలానే ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది.
కాకపోతే ఇలా శివరాత్రికి కూడా ఇంతమంది ఉంటారు అని చెప్పేసి నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. అంటే నేను రావడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా. సో ఇంకా ఇక్కడ టైం చూస్తున్నారు కదా, టైం వచ్చేసి దగ్గర దగ్గర 1 అవుతుంది. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ కాలేదు. సో 1:30 అయిందనమాట మేము స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి. సో క్యూ లైన్లో దగ్గర దగ్గర 1.5 అవర్ పైనే పట్టింది. సో ఇంకా ఇదంతా కూడా బయట అనమాట. ఇంకా మనకి బయటకి రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మరి ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళు, లేదంటే అక్కడ కొంతమంది పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా టెంపుల్లో. సో వాళ్ళు తెలియదు కానీ, సో పాపం చాలా అలసిపోయి పడుకున్నట్టున్నారు. ఇంకా మేమైతే ఇంకా దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నాము అని చెప్పేసి ఇలా బయట అయితే కాసేపు కూర్చున్నాము. మేము కార్తీక మాసంలో ఎక్కువ దీపాలు వెలిగిస్తాం కదా, అదంతా కూడా ఈ ప్లేసే అనమాట. సో ఇదంతా కూడా అందుకే కట్టారు ఈ ప్లేస్ అనేది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా విజయవాడ సిటీ అయితే నైట్ టైం ఎంత బాగుందో కదా. సో లైటింగ్స్తో అంటే నాకు ఈ వ్యూ అనేది కొత్తగా చూస్తున్నాను అనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు చూడలేదు. సో అంటే ఎప్పుడు ఇక్కడ కార్తీక మాసంలో వచ్చినా సరే దీపాలు వెలిగించుకొని మళ్ళీ స్వామివారి దర్శనానికి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఇదంతా ఎప్పుడు షూట్ చేయలేదు. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి వీడియో తీసేవాళ్ళం కానీ ఇలా నైట్ వ్యూ అయితే ఎప్పుడు చూడలేదు. సో చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నటరాజస్వామి వారి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ తయారు చేయించారు. ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 8 ఇయర్స్ నుంచి ఉంటుంది, అప్పుడు తయారు చేశారు. సో ఇప్పటికీ కూడా కొత్తగా చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ టైంలో చూస్తే ఇంకా బాగుంటుంది. సో అంతకుముందు అయితే మేము పిక్స్ అవన్నీ దిగడానికి కూడా బాగుండేది అక్కడ కూర్చొని. ఇప్పుడు అవన్నీ కూడా గేట్స్ లాంటివి పెట్టేశారనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే విద్యుత్ కాంతులతో కళకళలాడిపోతుంది. సో మాకు కార్తీక మాసంలో కూడా ఈ టెంపుల్ అనేది ఇలానే ఉంటుంది. శివరాత్రి రోజు ఎలా ఉందో అలానే పెడతారనమాట. లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇందాక మీకు మెట్ల మార్గం అని చెప్పేసి కింద నుండి చూపించాను కదా. సో ఇది పైకి వచ్చే మార్గం అనమాట. అంటే అంతకుముందు ఒక పక్కనే ఉండేది, అంటే ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా ఒక పక్క నుండే వచ్చేవాళ్ళు. సో ప్లేస్ సరిపోవట్లేదని అదంతా కూడా పెంచారనమాట. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇలా 2 శివలింగాలు అయితే ప్రతిష్ఠించారనమాట. కొంతమంది పైకి వెళ్ళి అభిషేకాలు అవన్నీ చేయని వాళ్ళు ఇలా అయినా చేసుకుంటారని ఇక్కడ పెట్టారు. ఇంకా నేనైతే ఆ టైంలో స్వామివారికి ఆవు పాలతో అయితే అభిషేకం చేసేసాను. సో ఇంకా అలానే ఇంకా దండం పెట్టుకున్నాను. అంటే మార్నింగ్ కూడా నేను మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి. సో ఇంకా ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కదా, మళ్ళీ మా ఇంటి దగ్గర టెంపుల్ ఏంటంటే ఖాళీ ఉండదు. సో మళ్ళీ అక్కడ కుదురుతుందో లేదో మన చేతులతో చేయడం అని చెప్పేసి ఇక్కడ స్వామివారికి అయితే పాలతో అభిషేకం చేసేసాను. సో ఇంకా ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి. సో మా శివరాత్రి ప్రభలు అనేవి ఎలా ఉన్నాయి అనేది చూడాలి కదా మరి మీరు కూడా. సో అందుకని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటాను మరి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.